హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస. ఇప్పుడు 42వ కీర్తన మరాఠీ భాషలో ఉన్నటువంటి కీర్తన సాధన చేద్దాం. భజరంగ్వల మని ఆటవ, 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 భజరంగ్వల మని ఆటవ. రామదూత వాయుచసుత అంజని నందన, రామదూత వాయుచసుత అంజని నందన, భజరంగ్వల మని ఆటవ. రామ పదాంబుజ శ్రీముఖ శ్రీరామనామ ఉచ్చారిరే, త్రైలోక్యాది విఖ్యాతి ప్రఖ్యాతి, ప్రకటల మరుతాక్రవ, ముక్ష ప్రాణ భణతి జటి, భారతి రమణ భజరంగ్వల మని ఆటవ. రామ పదాంబుజ శ్రీముఖ శ్రీరామనామ ఉచ్చారిరే, త్రైలోక్యాది విఖ్యాతి ప్రఖ్యాతి, ప్రకటల మరుతాక్రవ, ముక్ష ప్రాణ భణతి భారతి రమణ భజరంగ్వల మని ఆటవ. భజరంగ్వల మని ఆటవ, భజరంగ్వల మని ఆటవ, భజరంగ్వల మని ఆటవ. అవతార పరమృగోదర కిత శతమాన కౌరవ భారిరే, నిర్దాళు మార నివార దయాచ, సరస విగద జేదవ, జరసంద ఇత్యాది కవన కరిసి భజరంగ్వల మని ఆటవ. అవతార పరమృగోదర కిత శతమాన కౌరవ భారిరే, నిర్దాళు మార నివార దయాచ, సరస విగద జేదవ, జరసంద ఇత్యాది కవన కరిసి భజరంగ్వల మని ఆటవ. భజరంగ్వల మని ఆటవ, భజరంగ్వల మని ఆటవ, భజరంగ్వల మని ఆటవ. పంతతృతీయే తద్విషి శ్రీమన్మధ్వాచార్యరే, సిద్ధాంత శాస్త్ర స్థాపన కరోని, బోధకరి వీర వైష్ణవ, విఠల్ దాస కరసి త్యాజి, శిరసి వందన భజరంగ్వల మని ఆటవ. పంతతృతీయే తద్విషి శ్రీమన్మధ్వాచార్యరే, సిద్ధాంత శాస్త్ర స్థాపన కరోని, బోధకరి వీర వైష్ణవ, విఠల్ దాస కరసి త్యాజి, శిరసి వందన భజరంగ్వల మని ఆటవ. భజరంగ్వల మని ఆటవ, భజరంగ్వల మని ఆటవ, భజరంగ్వల మని ఆటవ. రామదూత వాయుచసుత అంజని నందన, భజరంగ్వల మని ఆటవ. హరే శ్రీనివాస. జయ ఆంజనేయ వృద్ధ గోవింద గోవింద. ఈ కీర్తన మరాఠీ భాషలో హనుమ భీమ మధ్వాచార్యుల వారి యొక్క స్తోత్రాన్ని విఠల్ దాస్ అనేటువంటి మహానుభావుడు మరాఠీలో రాశాడు. దీని తాత్పర్యం ఇలా ఉంటుంది. పల్లవి, హే ఆంజనేయ, మా గృహమునకు ఏ తెంచుము, మా ఇంటికి రావయ్యా అని పిలుస్తున్నారు. రామదూత, వాయునందన, వాయుచసుత అంటే వాయునందనుడా, అంజనీ కుమార. ఇది పల్లవి అనుపల్లవి తాత్పర్యం. ఇక చరణానికి వస్తే,
రామనామ పదాంబుజములను నిరంతరము ఉచ్చరించే శ్రీముఖము కలవాడా. నిరంతరము రామధ్యానం చేసేటువంటి శ్రీముఖం కలిగినటువంటి సుందరమైనటువంటి ముఖం కలిగినటువంటి వాడా. ముల్లోకములలో ప్రఖ్యాతి కీర్తి గడించినవాడా. నీ అవిక్ర పరాక్రమమును ప్రకటించిన ముక్షప్రాణుడా. భారతీదేవి రమణుడా. నీ యొక్క అద్భుతమైనటువంటి పాదమును మా ఇంటిలో పెట్టి మమ్మల్ని అనుగ్రహించేవయ్యా, మా ఇంటికి రావయ్యా అని ఆహ్వానిస్తున్నారు. రెండవ చరణం వృకోదర అవతారమందు అంటే భీమసేనుడి యొక్క అవతారంలో శతకౌరవుల సంహారకర్త. ఎందుకంటే కురుక్షేత్ర సంగ్రామం కౌరవులకు పాండవులకు జరిగినటువంటి యుద్ధం. ఇటువైపు 5 అటువైపు 100 మంది. అయితే ఆ 100 మంది శత్రువులను దుర్యోధనాదులందరినీ కూడా సంహరించినటువంటి ఏకైక మహావీరాది వీరుడు వృకోదరుడు భీమసేనుడు. గిద్దాక్షరముగా చంపినవాడా. గదాధారివై జరాసంధాది దుర్మార్గులను యుద్ధం అనేటువంటి యజ్ఞమందు సమిధులుగా చేసినవాడా. అంటే ఆ యజ్ఞంలో కురుక్షేత్ర యజ్ఞంలో వాళ్ళని సంహారం చేసి సమిధులుగా చేసి నశింపజేసినవాడా అని అర్థం. మూడవ చరణం 21 మతములను ఖండించినటువంటి 21 కుమతములు అంటే వేదములకు పెడర్థములు చెప్పినటువంటి సరైనటువంటి అర్థం కాకుండా వేరే అర్థం చెప్పినటువంటి 21 మతములను ఖండించిన శ్రీ మధ్వాచార్య. సిద్ధాంత శాస్త్రమును స్థాపించినవాడా. అందరికీ ఆమోదకరమైనటువంటి అందరూ ఒప్పుకునేటువంటి సిద్ధాంతాన్ని సులభంగా అందరికీ కూడా అందించినటువంటి మహానుభావుడా. వైష్ణవ మత బోధకుడా. అంటే విష్ణుమూర్తి యొక్క నామాన్ని బోధించేటువంటి మతం వైష్ణవ మతం కాబట్టి వైష్ణవ మత బోధకుడా. విఠలదాసునిగా శిరస్సు వంచి వదనము చేయువాడా. అవిక్ర పరాక్రమ సంపన్నుడైన భగవంతుని దగ్గర వినయంగా విధేయతగా నిరంతరము సేవాభావంతో ఉండేటువంటి మహా బలశాలి, మహా బుద్ధిమంతుడు, మహా వజ్రదేహి, కామరూపి, అతి బలవంతుడైనటువంటి హనుమ భీమా మధ్వాచార్యుల వారి యొక్క స్తోత్రం ఒక మరాఠీ భక్తుడు వ్రాసినటువంటి కీర్తన ఇది. ఎందుకంటే వాళ్ళు కూడా వాయుదేవుల వారి యొక్క 3 అవతారాలను స్తోత్రం చేస్తూ ఉన్నారు మరాఠీ వాళ్ళు కూడా. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస, హరే శ్రీనివాస.